ఎలక్షన్ కమిషన్ పై యుద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో బీజేపీ వరుస విజయాలకు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న చీటింగే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమ దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని, అవి బయటపెడితే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ కనిపించబోదని సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ పై సంచలన ఆరోపణలు చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ ఉందంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు దేశంలో రాజకీయంగా రచ్చ సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ న్యాయ సదస్సుకు ఎక్కువ మంది లాయర్లే వచ్చారు. దీంతో వాస్తవాలు చెబుతున్నారంటూ ఎన్నికల కమిషన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల కమిషన్ కు ప్రాణం లేకుండా పోయిందని, బీజేపీ విజయాల వెనక ఎన్నో అనుమానాలున్నాయి, గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చీటింగ్ చేసిందని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీకి 15 నుంచి 20 సీట్లు తగ్గిపోయేవి. దీంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవారు కాదంటూ రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you, in the coming few days. We are going to prove to you without any doubt in the coming few days. రాహుల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత అక్కడ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ తరువాత అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోపక్క బీహార్లో జరుగుతున్న ఓటర్ల సమగ్ర సర్వేను సైతం కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో బీహార్ ఎస్ఐఆర్ హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్షాలంతా ఇండియా కూటమి పేరుతో చేస్తున్న ఆందోళనలకు పార్లమెంట్లో ఎలాంటి చర్చలు లేకుండానే రోజు వాయిదా పడుతోంది. ఎన్నికల్లో జరుగుతున్న తప్పులను 6 నెలల పాటు స్టడీ చేసినట్లు రాహుల్ తెలిపారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 2024 లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను పూర్తి ఆధారాలతో నిరూపిస్తామన్నారు. ఒక నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అందులో 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షలు నకిలీ ఓట్లుగా తేలాయని రాహుల్ చెప్పారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ఆధారాలు ఏంటి అని బదులిచ్చిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల చౌర్యంపై తమ వద్ద 100% సాక్ష్యం ఉందన్నారు రాహుల్ గాంధీ. మేం వీటిని వెల్లడించిన వెంటనే బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ చేస్తుందన్న విషయం దేశ ప్రజలందరికీ అర్థమవుతుందని అన్నారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ కు అనుమానం ఉంది. ఆ తరువాత గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇదే పునరావృతమైంది. ఓటర్ల జాబితాల సవరణ జరిగి కోట్లాది మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈసీ నుంచి సహకారం అందలేదు. 6 నెలలు సొంత దర్యాప్తు అనంతరం 100% సాక్ష్యాలు సేకరించి ఓ అణుబాంబు తయారు చేశాం. దాన్ని పేల్చిన రోజు ఈసీకి దేశంలో చోటుండదని రాహుల్ చెప్పారు. Physical paper, where we went comparing photograph by photograph by photograph, name by name by name, 6.5 lakh people, comparing one photograph to 6.5 lakh other photographs. And I'm proud of the work that the Congress party did. And you will see the shockwave that is going to go through the electoral system when we release this data. It's literally like an atom bomb. Because the truth, my friends, is that the election system in India is already dead. ఓట్లు చోరీ చేసిన అధికారులను వదిలేది లేదన్నారు. రిటైర్ అయినా వెతికి పట్టుకుంటామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఆధారం లేని అంశాలపై రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛంగా, పారదర్శకంగా తమ అధికారులు పనిచేస్తున్నారని స్పష్టం చేసింది. ఆధారాలు లేని వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సంస్థలోని అధికారులకు ఈసీ సూచించింది.